జై కాశీ విశ్వనాథ్, జై కాశీ విశ్వనాథ్, జై కాశీ విశ్వనాథ్. సమస్త లోకా సుఖినో భవంతు. నమస్తే, మీ చంద్రశేఖర్ మహాదేవ్, కాశీ వారణాసి నుంచి. కాశీలో కపర్ధేశ్వర్ మహాదేవ్ పేరు మీరు విన్నంత మాత్రానే మీ పితృదేవతల ఆశీర్వాదము కలిగి మీ పితృదేవతలకు ఉన్నత లోకాలకు ప్రయాణం కలుగును. నేను ఏకాదశ విష్ణువుల యాత్ర వలన కాశీలో దేవతల యొక్క వాహనములు మనకు సేవకులుగా వస్తారు అన్నాను. అలా ఇక్కడ దివ్య వాహనములు వచ్చి ఎవరెవరి ఆత్మలు ఈ పిచాచకు మోచన్ వద్ద ఉన్నారో వారికి ఉన్నత లోకాలకు, ఎవరెవరు ఇక్కడికొచ్చి వారి పితృదేవతల కోసం ప్రార్థన, పూజ, అభిషేకం చేస్తారో వారి పితృదేవతలకు ఉన్నత లోకాలు కలుగును. దీనికి గల కారణం, వ్యాస మహర్షి తన 10,000 శిష్యులతో కలిసి ఉన్న రోజులలో ఈ కపర్ధేశ్వర్ మహాదేవుని అర్చన, పూజ, అభిషేకం చేసేవారు. అలా కాశీలో చేస్తూ ఉండగా ఒకరోజు వ్యాస మహర్షి తన శిష్యులు చూస్తూ ఉండగా ఒక ఆడజింక ఈ కపర్ధేశ్వర్ మహాదేవుని చుట్టూ తిరుగుతూ ఉండగా ఒక పెద్ద పులి వచ్చి ఆ జింకను చంపి తినేసింది. ఆ తరువాత ఆ జింక శరీరం నుంచి ఒక గొప్ప కాంతి పుంజము బయటకి వచ్చి ఒక గొప్ప వృషభాన్ని ఎక్కి అదే కాంతితో ఉన్న మరొక మొగ జింకతో కలిసి ఒక జ్వాలలా వెలిగి గణేశుడి రూపం పొంది అదృశ్యమైంది. ఇది అంతా చూసిన వ్యాసముని శిష్యులు విభ్రాంతులయ్యారు, ఆశ్చర్యపోయారు. దీనికి గల కారణం అడిగారు. దీనికి వ్యాసముని శంకుకర్ణుడి కథ చెప్పాడు. అనగా శంకుకర్ణుడనే ఒక మహాముని ఈ కపర్ధేశ్వర్ మహాదేవుని నిరంతరం రుద్రనామాలతో, పూలతో, పండ్లతో పూజిస్తూ ఉన్నాడు. ఒకనాడు పిశాచ రూపంలో ఉన్న ఒక నల్లని భయంకరమైనటువంటి ఒక పిశాచం అక్కడికి వచ్చి కన్నీళ్లు పెట్టుకొని తన వృత్తాంతమును చెప్పాను. అనగా నేను ఒక బ్రాహ్మణును, ధనము, విద్య, పేరు, ప్రతిష్ట ఉన్నాయన్న అహంకారంతో జీవించాను. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను అని తన బాధను వెళ్ళపుచ్చుకున్నా. నా గురించి నాన్నవారు ఆలోచించటం లేదు. ఇప్పుడు ఇలా ఈ దురవస్థ నుంచి నేను ఎలా బయటపడాలి? ఈ కాశీ విశ్వనాథుడు నాకు ఏ విధమైన మార్గం చెప్తాడు అని ఈ శంకుకర్ణుణ్ణి ప్రాధేయపడెను. ఈ శంకుకర్ణుడు విశ్వనాథుని అనుగ్రహముతో పిచాచకుండ్ స్నానం చేసి పిచాచమోచన్ వృక్షం వద్ద నీ బాధను చెప్పుకొని ఈ కపర్ధేశ్వర్ మహాదేవునికి తగు రీతిలో నీవు పూజ చేయవలసిందిగా అని చెప్పాను. అదేవిధంగా పిశాచ రూపంలో ఉన్నటువంటి ఆ పిశాచము చేయగా ఒక దివ్య రూపంతో వచ్చి ఓంకారాన్ని ఉచ్చరిస్తూ దివ్యమైన విమానాన్ని ఎక్కి శంకుకర్ణుడికి కృతజ్ఞత చెప్పి నమస్కరించి ఉన్నత లోకాలకు వెళ్ళిపోయాను. ఆ తరువాత కొన్ని రోజులు ఈ శంకుకర్ణుడు ఈ కపర్ధేశ్వర్ మహాదేవునికి పూజ, రుద్రనామాలతో అభిషేకించగా సాక్షాత్ కాశీ విశ్వనాథుడు ప్రత్యక్షమై తనలో ఈ శంకుకర్ణుడిని తీసుకున్నాడు. ఇటువంటి ఈ కపర్ధేశ్వర్ మహాదేవుని కథ విన్నా, ఈ యొక్క కపర్ధేశ్వర్ని దర్శనం చేసుకున్న, భక్తితో పూజ పునస్కారం చేసిన మీకు మీ పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. వారికి ఉన్న స్థితి నుంచి 1000 గొప్ప స్థితికి వెళుతారు అన్నదానిలో ఎటువంటి సందేహం లేదు. ఇది కాశీఖండము బ్రహ్మపురాణంలో చెప్పబడి ఉంది. కాబట్టి ఎవరైనా కాశీ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక అమావాస్య రోజు ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే
ఈ కపర్దేశ్వరునికి పూజ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జై కపర్దేశ్వర్ మహాదేవ్ की जय. जय कपरदेश्वर महादेव की जय. जय कपरदेश्वर महादेव की जय. जय काशी विश्वनाथ. जय काशी विश्वनाथ. जय काशी विश्वनाथ. समस्ता लोका सुखिनो भवन्तु. नमस्ते. मी चंद्रशेखर महादेव, काशी वाराणसी.